ఆల్రైట్, ఒక బ్రేకింగ్ చూద్దాము. సినీ ప్రముఖులతో భేటీలో సీఎం రేవంత్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా అని సీఎం రేవంత్ అడిగారు. సీఎం పేరు మర్చిపోయారన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించాల్సిన అవసరం లేదా అని చెప్పి ఎదురు ప్రశ్నించారు ఆయన. ఇప్పుడున్న హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్ళు కాదా, హీరోలు ఎదిగితే నేను సంతోషిస్తాను కదా అంటున్నారు సీఎం రేవంత్. బెనిఫిట్ షోలపైన సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలు ఉంటే ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి, కానీ బెనిఫిట్ షోలతో వచ్చే డబ్బు విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని అంటున్నారు. ఇండస్ట్రీ మనది, ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామంటున్నారు సీఎం రేవంత్. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఇంకా సీఎం ఏమేం కమెంట్స్ చేశారు? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రైట్, పొద్దున ఉదయం సినిమా పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇతర మంత్రులు జరిగిన సమావేశంలో సీఎం చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఈ సంధ్య థియేటర్ ఘటన వెలుగులోకి వచ్చి బయటకు వచ్చిందో దాని తర్వాత సోషల్ మీడియా వేదికగా సీఎం మీద కొంత ప్రచారం జరిగింది. పగ తీర్చుకుంటున్నాడు, రివెంజ్గా గేమ్ ఆడుతున్నారంటూ కొన్ని సీఎం మీద సోషల్ మీడియా ప్రచారం జరిగింది. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కాస్త అసహనం వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ప్రభుత్వాన్ని నడిపే విధంగా 100 పనుల్లో మేము నిమగ్నమై ఉంటాము, ప్రతి అంశాన్ని మేము ఫోకస్ చేసేందుకు అవకాశం ఉండదు, కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదనే విషయంలో సీఎం సినిమా పెద్దలతో చెప్పినట్టుగా సమాచారం వస్తుంది. దాంతోపాటుగా కూడా బెనిఫిట్స్లో ఎలాగో ఉండవనేది సీఎం చాలా క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినప్పుడు అల్లు అర్జున్ని అలాగే రామ్ చరణ్ని దాని తర్వాత రానా ఇటువంటి వాళ్ళందరినీ కూడా నేను చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాను. 15-20 సంవత్సరాలుగా వీళ్ళందరూ నాకు తెలుసు. జూబ్లీ హిల్స్లో ఉన్న క్లబ్లో వీళ్ళు రెగ్యులర్గా మాతో కలిసేవాళ్ళు. వాళ్ళని చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి చూస్తున్నాను. మనకు తెలిసిన వ్యక్తి, నాకు తెలిసిన ఒక వ్యక్తి పై స్థాయికి వెతుకుతున్నాడు, విజయాలు సాధిస్తున్నాడు, విజయపథంలో దూసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా అది వ్యక్తిగతంగా కూడా అది నాకు సంతోషాన్ని ఇచ్చే అంశము. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ తెలుసు, ఈ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన వ్యక్తే. చాలా సంతోషపడతాను, కానీ నా మీద జరిగిన ఇటువంటి ప్రచారాల్లో మాత్రము వాస్తవం లేదు అన్నాడు. కాకపోతే ఈ సంధ్య థియేటర్ జరిగిన ఘటనలో మాత్రము ఈ సామాన్య మహిళ మృతి చెందడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా స్పందన రాకపోవడం, ఎవరు కూడా దీని మీద మాట్లాడకపోవటమే ఇది దాంతోనే ప్రభుత్వం దీని మీద స్పందించాల్సి వచ్చిందని చెప్పారు. అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా సంధ్యా థియేటర్ ఘటన మీద విచారం వ్యక్తం చేశారు. సీఎం ముందే మేము ఈ విషయం మీద చాలా బాధపడుతున్నాము, ఓ రకంగా మేము ప్రభుత్వానికి సారీ చెప్పాల్సిన లాంటి పరిస్థితి ఏర్పడింది. అనుకోని సంఘటన, ఏ హీరో కూడా తమ ఫ్యాన్స్ ఉండాలని కోరుకుంటారు, ఫ్యాన్స్ బాగుండాలని కోరుకుంటారు, కానీ ఇది ఒక అనుకోని సంఘటన జరిగింది కాబట్టి దీని మీద ఎలా స్పందించాలో కూడా వెంటనే కూడా ఇటు అల్లు అర్జున్ కైండొచ్చు, లేదంటే మైత్రి మూవీ మేకర్స్ కైండొచ్చు, ఎలా స్పందించాలి, ఏం చేయాలనే విషయం కూడా అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉండిపోయాము. ఆ తర్వాత పరిణామాలు ఒకటి తర్వాత ఒకటి చకచక జరుగుతూ వెళ్ళిపోయాయి. కాబట్టి మేము కూడా ఎట్లా స్పందించాలనేది వాచనలో కొంత ఆలస్యమైందని వీళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా బెనిఫిట్ షోలు ఉండవు. బౌన్సర్ల విషయాన్ని కూడా ప్రస్తావించారు. బౌన్సర్లు ఒక లిమిట్లోనే ప్రవర్తించాలి, అది దాటి ప్రవర్తిస్తే మాత్రం చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటే మాత్రం ప్రభుత్వం సీరియస్గా ఉంటుంది. సినిమా అభివృద్ధికి మరోసారి ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా సినిమా పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.